అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజు అయితే చాలా స్పెషల్ అండి. సండే కదా, సండే రోజు ఏం చేశానంటే పొటేలు దొమ్మ ఫ్రై అండి. అంటే మటన్ లివర్ ఫ్రై చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మసాలాతోనే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, వచ్చేయండి. చూసారు కదా, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉంది కదా, టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికైతే 1.5 కేజీ మటన్ లివర్ని అయితే తీసుకున్నాను. దీన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బాగా 4 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో బ్లడ్ అనేది ఉంటుంది, అది బాగా వెళ్ళిపోవాలండి. తర్వాత ఏం చేయాలంటే, మనం దీంట్లో కొద్దిగా నీసు వాసన ఉంటుంది కాబట్టి ఆ నీసు వాసన పోవడానికి, అలాగే రక్తం ఏమైనా ఉన్నా కూడా దాని లోపల మనకు ఈజీగా ఈ విధంగా ఒక పెద్ద పాత్రలో 1 స్పూన్ పసుపు వేసేసి 5 నిమిషాలండి మనం దాంట్లో వేసి పెట్టేయాలి. అంటే ఆ నీళ్లు బాగా ఉడికి ఉండాలి. దాంట్లో వేసి పెట్టేస్తా ఉంటే మనకు నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. అలాగే ఎక్స్ట్రా బ్లడ్ ఏమున్నా కూడా ఆ లివర్లో అది బయటకు వచ్చేస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా వేడి నీళ్ళు వేసి పెట్టి మూత పెట్టేయండి. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత మనకు నీట్గా లివర్ అనేది ఇప్పుడు బాగా క్లీన్ అయిపోయిందండి. దాంట్లో ఉన్న స్మెల్ వెళ్ళిపోయింది. అలాగే ఉన్న ఎక్స్ట్రా బ్లడ్ ఉన్నా కూడా చూస్తారు కదా, ఈ విధంగా మనకు ఈ పాత్రలో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే జల్లిగడ్డతో వడగట్టుకుందామండి. చూస్తారు కదా, బ్లడ్ ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. మనకు బాగా వడగట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ గిన్నెలు అయితే వేసుకుందామండి. చూసారు కదా, మనకు పసుపు పడడం వల్ల దాంట్లో ఉండే స్మెల్ కూడా వెళ్ళిపోయింది. ఈ విధంగా నీట్గా అన్నీ వడగట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లో ఈ చెంచాతో 5 చెంచాల నూనె అయితే వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత 3 పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే సన్నగా కోసుకొని మనం కుక్కర్లో అయితే వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డను అయితే పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ అయితే నేను పూర్తిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అలాగే పెట్టేస్తుంటే మనకు అడుగు పట్టేస్తుంది. మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ అయితే వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 చెంచాల అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాలు మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం అల్లం తెల్లగడ్డ వేసాం కదా, అది కూడా మనకు పచ్చివాసన అనేది బాగా పోవాలి. దానివల్ల ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/2 టీ స్పూను పట్టా లవంగాల పొడి ఉంది కదా, అది పొడి చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనకు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మనకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది వేసిన తర్వాత ఒక 2 సెకండ్లు కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, స్టవ్ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా లైట్గా మనకు అడుగు పట్టింది. దీనివల్ల అయితే ఏం లేదండి, ఇది మనకు లివర్ వేయడం వల్ల కూడా అది పూర్తిగా మసాలాతో పాటు కలిసిపోతుంది, వచ్చేస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసాం కదా, అది కూడా ఒక 2 సెకండ్లు బాగా వాడ్చుకోవాలి నూనెలో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 3 పెద్ద సైజు టమాటాలని సన్నగా కోసుకుని ఇందులో వేసుకుందాము. ఇది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా ఇందులో మగ్గాలండి, బాగా వాడ్చుకోవాలి. ఎందుకంటే టమాటాలు కూడా ఎంత మనం వాడ్చుకుంటే మనకు ఫ్రై అనేది కూడా అంత టేస్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకు కుక్కర్లో అడుగు పట్టినట్లుంది కదా, అది మనము మటన్ లివర్ వేయగానే వచ్చేస్తుందండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే క్లీన్ చేసి పెట్టుకున్న మన మటన్ లివర్ ఉంది కదా, ఇప్పుడు కుక్కర్లో అయితే వేసుకునేద్దాము. మసాలా మొత్తము బాగా లివర్కు పట్టేలాగా కలుపుకోవాలండి. కుక్కర్లో అయితే 4 పక్కలు అయితే బాగా మనం కలుపుకోవాలి. లివర్కు మసాలా బాగా పట్టడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, అలాగే టేస్ట్ కూడా వస్తుంది, అలాగే లివర్లో కూడా బాగా పడుతుందండి అది. చూసారు కదా, ఈ విధంగా కుక్కర్లో 4 పక్కల మసాలాను అయితే బాగా కలుపుకోవాలి. ఈ లివర్ ఫ్రై అనేది మనకు చపాతీలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, అలాగే సంగట్లో కూడా బాగుంటుందండి. లైట్గా గ్రేవీ ఉంటుంది, మనకు ముద్దగా ఉంటుంది, మరి డ్రై కాకుండా ముద్దగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే 1 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకున్నాను. అలా రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే 1.5 స్పూను ఉప్పు అయితే వేసాను. ఎందుకంటే మనము మటన్ దొమ్మ అనేది, అదే లివర్ అనేది 1.5 కేజీ తీసుకున్నాం కదా, నేను 1.5 స్పూన్ అయితే వేసాను. మీరు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి. ఇప్పుడు మనము వేసిన పసుపు ఉప్పు మొత్తం బాగా మటన్ లివర్కి పట్టేలాగా కలుపుకోవాలండి కుక్కర్లో. చూసారు కదా, మనకు కింద అడుగు పట్టినట్లుంది కదా, అది కూడా మనకు బాగా కలపడం వల్ల వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనము. మన మటన్ లివర్ ముక్కలకు మసాలాలు బాగా ఎంత బాగా మనకు పడతాయో అంత టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కలుపుతుండాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. కుక్కర్ మూత పెట్టకుండానే మనం కుక్కర్లో ఈ లివర్ అనేది ఒక 10 నిమిషాలు అలాగే ఉడికి చూడండి. మనమైతే వాటర్ వేయలేదు ఇంతవరకు, దాంట్లో ఉండే వాటర్ అయితే బయటకు వస్తుంది మనకు. ఆ నీళ్ళల్లోనే మనము ఆ మసాలాలోనే బాగా లివర్ని అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక 10 నిమిషాలు అయితే. ఇది పూర్తిగా ఫ్రై కదండి, మళ్ళీ మనం విజిల్స్ అయితే పెట్టాలి.
ఒక్క 10 నిమిషాలు బయటికి నీళ్ళు వచ్చాయి కదా లివర్‌లో నుంచి, ఆ నీళ్ళు అనేది బాగా ఆవిరేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో సింపుల్ మసాలా అండి. 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూను మిరియాల పొడి, ఇంతేనండి దీంట్లో మసాలాలు. ఎలాంటి ప్యాకెట్ మసాలాలైతే మనం వాడలేదు. మన ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనం ఈ 3 మసాలాలు వేసాం కదా! ఇప్పుడు లివర్‌నైతే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఉన్న మసాలాలు బాగా లివర్‌కి పట్టి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన మసాలాల్లో చాలా సింపుల్ మసాలాలు వేసాం కదా! ఆ మసాలాలో ఉడుకుతూ ఉంటే లివర్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆ వాసనతోనే మనకు కడుపు నిండిపోతుంది. అంత టేస్ట్‌గా మనకు స్మెల్ అయితే వస్తుందండి. చాలా సింపుల్ అండి ఇది. ఎలాంటి ప్యాకెట్ మసాలాలు వేయలేదు మనము. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు కుక్కర్‌లోనే మనం బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టకుండానే. చూసారు కదా! ఈ విధంగా కలుపుకుంటుంటే మనకు అడుగైతే పట్టదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందామండి. ఎందుకంటే మనకి ఇది పూర్తిగా ఉడకాలి కదా! వాటర్ ఏసుకున్న తర్వాత బాగా మనము కుక్కర్‌లో 4 పక్కల మసాలాలు ఉన్నా గూడా అది బాగా ముక్కలకు అంటేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన నీళ్ళతోనే ఇప్పుడు మనకు లివర్ అనేది బాగా ఫ్రై అవుతుందండి. మూత అయితే పెట్టేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరనైతే వేసుకొని అది గూడా బాగా లివర్‌లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు అట్లా 2 సెకన్లు మొత్తం కలుపుకోవాలి మసాలాను. చూసారు కదా! ఈ విధంగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడ్డానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఇప్పుడు ఈ నీళ్లున్నాయి గదా! ఈ నీళ్ళని మనకు బాగా ఉడకాలండి మసాలా. బాగా ఫ్రై అయిపోతుంది మనం విజిల్స్ పెట్టగానే. ఇప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దామండి. విజిల్స్ అయితే 8-10 విజిల్స్ అయితే రావాలండి. మనకు మటన్ దొమ్మ గదా ఇది. కనీసం ఒక 8-10 విజిల్స్ పెట్టాలండి. అప్పుడే మనకు కరెక్ట్‌గా అది ఉడుకుతుంది. చూసారు గదా! ఈ విధంగా విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాని గ్యాస్ మొత్తం తీసేసి ఇప్పుడు మనం చూసుకోవాలండి. మనకు వాటర్ అయితే కొంచెం ఉంది. దీన్ని ఏం చేద్దామంటే బాగా డ్రై కదా మనకు కావాల్సింది ఫ్రై కాబట్టి ఈ వాటర్ అంతా ముక్కలకు బాగా పట్టేలాగా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుందాము. మనం ఎంత తక్కువ నీళ్ళు వేసుకున్నా కూడా ఆ దొమ్మ బాగా ఫ్రై అవ్వడం వల్ల అందులోంచి కూడా నీళ్ళు ఇంకా ఎక్కువగా బయటకు వచ్చేస్తాయండి. దానివల్ల ఈ మసాలా నీళ్ళగా ఉంది మనకు. చూసారు కదా! ఈ విధంగా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ మనం ఫ్రైలాగా తయారు చేసుకోవాలి. ఇది పరోటాలో గానీ, చపాతీలో గానీ, పుల్కాలో గానీ చాలా మంచి సైడ్ కాంబినేషన్ అండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు పప్పన్నంలో గానీ, రసన్నంలో గానీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఇది. చేయడం కూడా చాలా ఈజీ కదా! మనకు స్మెల్ అయితే బాగా గుమగుమని వస్తుందండి. ఇంక కొంచెం అయితే మసాలా మనకు నిల్లగా ఉంది కదా! అది ముద్దగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనకు దగ్గరైతే పడుతుంది. మన మటన్ దొమ్మ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి. చూసారు కదా! బాగా మనకు ఫ్రై అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.